మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ టీచర్స్ ధర్నాకు దిగారు. అధికారంలోకి రాగానే తమ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పిన కూటమి నేతలు ఇంతవరకు తమ సమస్యలను పరిష్కరించలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ ను ఈ సర్కార్ జీవోల రూపంలో కూడా జారీ చేయలేకపోయిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్గా మార్చడంతో పాటు ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ అంగన్వాడీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు ధర్నా నిర్వహిస్తున్నాయి. గుంటూరు కలెక్టరేట్ ముందు నిర్వహిస్తున్న ఈ ధర్నాకు పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు తరలి వచ్చారు. ప్రధానంగా వీరి డిమాండ్స్తో వీరిని అడిగి తెలుసుకున్నాం. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటమ్మా? ప్రధానంగా ఈరోజు మా డిమాండ్ ఏంటంటే మినీ సెంటర్లు ఉన్నాయండి, మన స్టేట్లో మినీ సెంటర్లు ఉన్నాయి చాలా. ఆ మినీ సెంటర్లని మెయిన్ సెంటర్లుగా మార్చాలనేది, అలాగే వాళ్ళకి వేసవి సెలవులు ఉండవు, వాళ్ళకి వేసవి సెలవులు కూడా కల్పించాలని, అలాగే వాళ్ళ మినీ వర్కర్ల పోస్టులు ఉన్నాయి అవి కొన్ని భర్తీ చేయాలనేది ప్రధానమైన డిమాండ్. గత ప్రభుత్వంలో ఇచ్చే మినిట్స్ కాపీ ఉందో దాన్ని తప్పకుండా అమలు చేయాలనేది మా ప్రధాన డిమాండ్. దాదాపు 1 నెల క్రితం కూడా మీరు ధర్నా చేశారు, ఆఫీస్కి వెళ్ళారు, అడిగారు. అప్పుడు ఏం చెప్పారు, ఏమంటున్నారు? మేము ధర్నా 42 రోజులు సమ్మె చేసినప్పుడు మీది న్యాయమైన సమ్మె అని చెప్పిన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల నుంచి ఇప్పటి వరకు నిరంతరం కలుస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటి వరకు ఈ సమస్య మీద స్పష్టమైన హామీ ఏది ఇవ్వట్లేదు. ఆల్రెడీ గత ప్రభుత్వం మినిట్స్ రూపంలో ఇచ్చింది, కానీ దాన్ని తిరిగి జీవో రూపంలో ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి తీరిక లేకుండా ఉన్న పరిస్థితి. ఇది చాలా అన్యాయమైంది. అప్పుడు న్యాయమైన డిమాండ్స్ అని చెప్పిన వాళ్ళే ఈరోజు ఆందోళన చేస్తుంటే అన్యాయం అని చెప్పడం చాలా దుర్మార్గమైన విషయం. పైగా ఈరోజు అడుగుతున్న విషయాలు స్థానికంగా ఉన్న విషయాలను కూడా పరిష్కరించకపోవటం చాలా విచారకరం. హెల్పర్లు, అనేక మంది హెల్పర్లు ప్రమోషన్లు అవసరమై దాదాపు 8 నెలలుగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్కరికి హెల్పర్లకి ఫైల్ మీద సంతకం పెడితే వాళ్ళందరూ టీచర్లుగా ప్రమోషన్ వస్తుంది. కానీ ఆ పని చేయడానికి కూడా ఈ ప్రభుత్వానికి తీరిక లేదంటే ఈ ప్రభుత్వానికి అంగన్వాడీల పట్ల ఉన్న శ్రద్ధ ఏంటో అర్థమవుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ మేము 42 రోజులు సమ్మె చేస్తున్నప్పుడు వచ్చి లోకేష్ గారు వచ్చి మీ సమస్యను మేము పరిష్కరిస్తామమ్మా, మేము గవర్నమెంట్లోకి రాగానే మేము గెలవగానే మీ సమస్యను పరిష్కరిస్తామన్నారు. కానీ ఇంతవరకు మీ సమస్యలు ఏంటి అని అడిగిన నాదుడు అనేవాళ్ళు ఒక్కళ్ళు లేరు. పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ. మరి సమ్మె చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం, మేము వినతి పత్రాలు అందజేస్తున్నాం వాళ్ళకి, అయినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు. దయచేసి మీరు కళ్ళు తెరిచి మమ్మల్ని పట్టించుకోగలరని కోరుతున్నాం. అలాగే మా శాలరీ పెంచమని, మరి ఇప్పుడు ఉన్నటువంటి ధరలు, కూరగాయలు, టమాటాలు కానీ, ఆకుకూరలు కానీ, గ్యాస్ కానీ చాలా రేట్లు ఉన్నాయి. కానీ మాకొచ్చి ఒక పిల్లవాడికి వచ్చి రూపాయిన్నర ఇస్తున్నారు. కూరగాయలకైనా, గ్యాస్కైనా, ఇంకా అదనంగా వేరే ఏదైనా సరే వీటన్నిటికి కూడా రోజుకొచ్చి ఒక పిల్లవాడికి రూపాయిన్నర సరిపోతుందా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి మనవి చేస్తున్నామండి. ఖచ్చితంగా ఏవైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారో వాటిని అమలు చేసేంత వరకు తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా అంగన్వాడీలు హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.